నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా సీఎం చంద్రబాబు స్పష్టం. పోలవరం ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ జేఏసీ నిరసన. అర్ధరాత్రి పంటలు నష్టం చేస్తున్న ఒంటరి ఏనుగు. అగ్రకులస్తుల నుండి మా గ్రామానికి దారి కల్పించండి. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై యువకుడు కత్తితో దాడి. కాణిపాక స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషనర్ కార్యదర్శి నవీన్ కుమార్. రాష్ట్రంలో 2 ఏళ్ల కాలంలో సాగునీటి కోసం 24,000 కోట్లు ఖర్చు చేశామని, గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా జీవనాడి అయిన ధవళేశ్వరం బ్యారేజ్ కి సంబంధించి 153 కోట్లతో నిర్మించే కొత్త గేట్ల ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పిచ్చుకూలంక గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గోదావరి జిల్లాలో అన్నం పెట్టే జిల్లాలుగా పేరుందని, ఈ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని తమ ప్రభుత్వ ఆశయమన్నారు. ఈ ఏడాది గోదావరి పుష్కరాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం 1200 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. 2047 సంవత్సరానికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వ ఆశయమన్నారు. అందులో భాగంగానే 36 ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. ముఖ్యంగా గోదావరి పుష్కరాల లోపే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పట్టిసీమ వల్ల నేడు రాయలసీమ ప్రాంతం దశ మారిందన్నారు. నీరు సమృద్ధిగా ఉంటే ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకే రాష్ట్రంలోనే సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం అయిందని, ప్రస్తుత ఎన్డీఏ పాలనలో రాష్ట్రం వికాసం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తుందని, కనీసం ప్రాజెక్టు గేట్లకు గ్రీస్ కూడా వేసిన దాఖలు లేవని మండిపడ్డారు. నేడు గొడ్డలి పార్టీ రాష్ట్రంలో కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని, కొందరు రాక్షసులకు ఆ పార్టీ సపోర్ట్ ఇస్తుందని, దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 90 పథకాలను నిర్వీర్యం చేసినట్లు ఆరోపించారు. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉందని, కావున జలధార మొక్కలు నాటే కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీలు కలిశాం. ఆ రోజు ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తానని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా ఒక తేదీ అంటే ఆ డేట్ లో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
మొన్ననే అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఈ నెల మళ్ళా సిద్ధమయ్యాం. మా ఆడబిడ్డలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. మొదలు తారీఖున పేదల సేవ 4,000, 6,000, 10,000, 15,000 నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంకో పక్క అభివృద్ధిని పరిగెత్తిస్తున్నాం. ఏదైతే గోదావరిలో మీరు చూస్తే ఆ రోజు ఏదైతే అతి విలువైన డయాఫామ్ వాల్ 440 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాన్ని కాపాడలేకుండా గోదావరి పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ 990 కోట్లు పెట్టాం. పని పూర్తయింది. ఇప్పటికి 89% పనులు పూర్తయినాయి. నేను ఈరోజు హామీ ఇస్తున్నా, రేపు మార్చి లోపల పనులు చేసి నిర్వాసితులందరూ ఆనందంగా ఉండేట్టుగా చేసి ఆ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. పోలవరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. స్పిల్వే నుంచి గోదావరి వరద నీటి ప్రవాహం ఎగువ దిగువ కాపర్ డ్యాం మధ్యన జరుగుతున్న ప్రాజెక్టు పనుల్ని పరిశీలించి పనుల తీరుపై ఆరా తీశారు. సీఎం చంద్రబాబు వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో సరు ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని, అలాగే జిల్లాలోని ప్రతి రైతుకు కొరత లేకుండా ఎరువులు అందేలా చర్యలు చేపట్టినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ 91% చేరుకున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 87%తో నగరి నియోజకవర్గం ముందంజల్లో ఉందని, 82%తో కుప్పం నియోజకవర్గంలో డిజిటలైజేషన్ లో పురోగతి సాధించామన్నారు. జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని, ఎరువులు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎరువులు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం APAIMS నూతన విధానాన్ని ప్రభుత్వం చేపట్టిందని, దీని ద్వారా జిల్లాలో ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్క మనిషిని కరెక్ట్ రిపోర్ట్ అప్లోడ్ చేయాలి. మూడోది +4 మిస్యూజ్ ప్రివెంట్ చేయాలి. సో ఈ 4 ఆబ్జెక్టివ్స్తో ఒక APAIMS సిస్టమ్ గత ఒక 2 నెలల నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈ APAIMS సిస్టమ్ అంటే ఏమిటి? ప్రతి ఒక్క రైతులకి ఈ పంట బట్టి ఒక కోట ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ కోట బట్టి మీరు ఆ సీజన్లో ఎప్పుడైనా మీరు ఆ క్వాంటిటీ తీసుకోవచ్చు. సపోజ్ నేను ఒక ఫోడర్ నేను ఉత్పత్తి చేస్తున్నాను, నాకు ఒక ఏకర్ భూమి ఉంది. సో నాకు 3 బ్యాగ్స్ వరకు ఎలిజిబిలిటీ. ఈ 3 బ్యాగ్స్ నేను ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బ్యాగ్ తీసుకోవచ్చు, ఒక నెల తర్వాత ఇంకొక బ్యాగ్ తీసుకోవచ్చు, ఇంకొక నెల తర్వాత ఇంకొక బ్యాగ్ తీసుకోవచ్చు. సో ఒక రైతులకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి కోసం అంటే ఇది మీ కోట, ఇది సైంటిఫిక్గా మనం కనుక్కుంటున్నాము, దట్ మీకు ఇది అవసరం ఉంటుంది. మీరు ఇప్పుడు తీసుకోవచ్చు, రేపు తీసుకోవచ్చు, ఒక నెల తర్వాత తీసుకోవచ్చు. సో ఈ సిస్టంలో ఏమవుతుంది, ఈ పంట డేటాతో ఇంటిగ్రేట్ చేసి OTP ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ ఫార్మర్స్ అథెంటికేట్ చేస్తారు. ఫార్మర్స్ ఒక చోట తీసుకుంటే వేరే చోట తీసుకోవడానికి వీలు ఉంటుంది. టేక్ అన్ ఎగ్జాంపుల్, గత సంవత్సరం చూస్తే కొంతమంది ఫార్మర్స్ పెద్ద పంజాని నుంచి పల్లెపనేరు నుంచి పొంగనూరుకి వెళ్తారు, అక్కడి నుంచి ఫెర్టిలైజర్ తీసుకుంటారు, మళ్ళీ పెద్ద పంజానీలో పల్లెపనేరులో అవైలబుల్ ఉంటే అప్పుడు కూడా తీసుకుంటారు.
అప్పుడు ఏమవుతుంది, చిన్న రైతులకి, కౌలు రైతులకి ఫర్టిలైజర్ అవైలబిలిటీ ఉంది, షార్టేజ్ ఉంది. బట్ ఇప్పుడు ఈ సిస్టంలో ఏమవుతుంది, ప్రతి ఒక్క ఫార్మర్ ఒక అకౌంట్, ఒక కోటా ఫిక్స్ చేస్తున్నాం ముందు నుంచి. ఆ కోటా ఫిక్స్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ఒకసారి అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ సిస్టంలో కొంచెం ఇంకా ఇంప్రూవ్డ్ సిస్టమ్. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, కొంతమంది ఫార్మర్స్ సపోజ్ ఈ పంటలో కవర్ కాకపోతే, సరే సార్ నేను చేస్తున్నాను, నేను 50 సెంట్ నాకు ఉంది, నాకు ఈ పంటలో నేను నమోదు కాలేదు, ఒక టెక్నికల్ కారణం. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చిత్తూరు జిల్లా ఏపీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని గత 2 సంవత్సరాలుగా కార్మికులు చేస్తూ వస్తున్నారు. దీనిపై ఉద్యమాలు చేయాలని నిర్ణయించడంతో ఇటీవల ఉద్యోగస్తుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా ఏపీ జేఏసీ నేత తెలిపారు. ఈ కమిటీ ఎదుట ఏపీ జేఏసీ నేతలు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి 23 అంశాలను ప్రస్తావించడం జరిగిందని, దీనిపై చర్చించి నిర్ణయిస్తామని మంత్రులు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21వ తేదీన ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిటీ తెలిపిందని, ఇందులో ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని, లేని పక్షంలో తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతామని చిత్తూరు జిల్లా ఏపీ జేఏసీ సంఘం నేత తెలిపారు. ప్రకటించాలనేసి ఉద్యమ సన్నద్ధ సభలు ప్రకటిస్తున్న ముందే గవర్నమెంట్ మాకు చర్చలకు ఆహ్వానించి 10వ తేదీ 11వ తేదీ చర్చలు జరిపినారు. దాంతో భాగంగా మంత్రివర్యుల వారు దాదాపు 3 గంటలు వేయించి మాకు చర్చలు ఆహ్వానించి ఇచ్చినారు. రాష్ట్ర కమిటీ వాళ్ళు 23 సమస్యల దీంతో నివేదిక సమర్పించినారు. దీనిపైన గవర్నమెంట్ వారు సానుకూలంగా స్పందిస్తారనేసి జేఏసీ వాళ్ళు మన రెవెన్యూ మినిస్టరు వారు తెలిపినారు. మన ఆర్థిక మంత్రి వారు లభ్యం లేనందువలన మనకు జేఏసీ మీటింగ్లో ఈ సమస్యలన్నీ ముఖ్యమంత్రి ద్వారా తీసుకుని వెళ్ళి దాని తర్వాత ఈ సమస్య జేఏసీ మీటింగ్లో తెలుపుతానన్నారు. మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఆహ్వానము పలికిన దానివల్ల ముందుగా ముఖ్యమంత్రి వారి వాళ్ళకి మంత్రిమండలి కమిటీ వారికి అందరికీ ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించిన కారణంగా మనం ఎన్నో గంపెడ ఆశలతో ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకోవడం జరిగింది. తదనుగుణంగా ప్రభుత్వము ఏర్పడినటువంటి తొందరపాటులో మనం ఏ నిర్ణయం తీసుకోకూడదన్న నిర్ణయంతో 2 సంవత్సరాల వరకు వేచి చూడడం జరిగింది. 2 సంవత్సరాల పూర్తిగా వచ్చిన కూడా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల దృష్టి సారించలేదు. ఎన్నోసార్లు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ కావచ్చు, అదేవిధంగా జిల్లా కమిటీల నుంచి కూడా రకరకాలైనటువంటి వినతిపత్రాలని సమర్పించినా కూడా స్పందన రాకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఉద్యోగులందరినీ ఉద్యమానికి సన్నద్ధం చేయడానికి తయారు చేసింది. ఏనుగుల పంట పొలాలపై తరచూ దాడులు చేస్తుండటంతో భారీగా నష్టపోతున్నట్లు పలువురు రైతులు వాపోయారు. ఏనుగు దాడులను నియంత్రించాలని పలువురు రైతులు అధికారులకు విన్నవించారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పిల్లారికుప్పం పరిసర ప్రాంతాల్లో గత జనవరి నుంచి ఏనుగుల దాడుల పరంపర కొనసాగుతుందని, వెంటనే వీటిని నియంత్రించాలని గ్రామస్తులు చిత్తూరు కలెక్టర్ కార్యాలయం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు విన్నవించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, జనవరి నుంచి గ్రామ సరిహద్దులు ఏనుగు సంచారం కొనసాగుతుందని, ఏనుగు పంటలు నాశనం చేయడంతో పాటు పైప్ లైన్ మోటార్లను కూడా ధ్వంసం చేస్తున్నట్లు ఆపారు. వీటి నుంచి రక్షణ కల్పించాలని పలుమార్లు అటవీ శాఖ అధికారికి తెలిపినా ప్రయోజనం లేదని, ఇప్పటికీ సుమారు 60 లక్షల వరకు నష్టపోయినట్లు రైతులు తెలిపారు.
ప్రస్తుతం ఏనుగులు గ్రామ సమీపంలో సంచరిస్తున్నాయని, దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగుతుందన్న భయంగా ఉందని వెంటనే అధికారులు స్పందించి ఏనుగుల దాడి నుంచి రక్షణ కల్పించాలని, పంటలకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అగ్రకులస్తులు గ్రామ కంఠానికి సంబంధించి భూమిని ఆక్రమించుకుని గ్రామానికి దారి సౌకర్యం లేకుండా చేస్తున్నారని పలువురు పేదలు చిత్తూరు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం చీలపల్లికి చెందిన గ్రామస్తులు తమకు దారి సౌకర్యం కల్పించారని చిత్తూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ కు విన్నవించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన గ్రామకంఠ భూమిని కొందరు అగ్ర కులస్తులు ఆక్రమించుకుని తమ గ్రామానికి దారి సౌకర్యం లేకుండా చేశారని, ఈ మార్గం గుండా ఎవరు వెళ్లకూడదని హుకుం జారీ చేసినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా ఉన్న దారిని అగ్ర కులస్తులు ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేయడంతో పాటు మట్టిని తోలిసేరని, తద్వారా మా గ్రామానికి దారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు చెప్పారు. వెంటనే ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్న వారిపై చర్యలు చేపట్టి గ్రామానికి దారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దారి కల్పించాలని కోరుతున్నాం సార్. దేనికి సంబంధించిన దారి సార్, అది గ్రామ కంఠంలో దారి అనేసి ఉంది. అక్కడ ఓనిమిగన ఉంది. ఓనిమిగన అది ఎందుకంటే ఓనిమి మేము వదిలేదు. అది గ్రామ కంఠము మేము వదలము. మీకు దిక్కున్న చోట్ల మీరు వెళ్ళి చెప్పుకోండా. మీరు మా ఇండ్ల ముందర బైక్లు ఎత్తుకొని కార్లు ఎత్తుకొని తిరిగితే మేము ఎందుకు ఓర్చుకుంటాము? మీరు అట్లా తిరగకూడదు అని చెప్పేసి దగ్గర రాళ్ళు నాటేసినారు, కప్పులు నాటేసి మాకు ఇబ్బంది పడుతున్నారు. రాజారెడ్డి, జగదీష్ రెడ్డి వాళ్ళు ఇది కప్పులు నాటేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇంకో రామన్న కొడుకులు వచ్చి సోమశేఖరు, వెంకటరమణ, మళ్ళీ శివకుమార్ వచ్చి వాళ్ళు వచ్చి మా ఇండ్ల పైకి మట్టి అంతా తోలేసి మొన్న వర్షం పడినప్పుడు మా ఇంట్లో అంతా నీళ్లు గన దూరేసి దగ్గర 50 కుటుంబాల వరకు మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. మా ఇంట్లో ఉండడానికి కూడా మా వల్ల అవుతా ఉండలేదు. ఏమిది అని వాళ్ళ తగ్గ వెళ్తా ఉంటే వాళ్ళు వండుకొని, మీరు తక్కువ జాతి నాయండ్లు, మీకెందుకు మేము ఇచ్చేయాలి, మీకెందుకు ఇవ్వాలి, మేము దారి కూడా వదలము, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీరు దిక్కుంటే చోటు కూడా చెప్పుకోండా, మేము ఎవరికి కానీ మేము భయపడము, మీకు దావంటూ వదిలేదు లేదు. మేము గత 25 ఏండ్లుగా ఆ దారి ఉండాది మ్యాప్లో, అది ఇమ్మంటే ఎన్ని అర్జీలు ఇచ్చినా వాళ్ళు స్పందించడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇంతమందిని తోడుకొని చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ సార్తాకు వచ్చి అర్జీ ఇచ్చినాము. మాకు అందరూ దయచేసి మాకు దారి తీసేలా ప్రార్థిస్తున్నాను. ఎవరు నమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కదా? రాజారెడ్డి వదలదామంటారు, వైసీపీ పార్టీ. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నగరంలో హింసాత్మక సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆటోలో వెళ్తున్న మహిళను కత్తితో దాడి చేసిన సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో మొన్న జరిగిన డబుల్ మర్డర్ సంఘటన మరవక ముందే స్థానిక ముత్యాలరెడ్డిపల్లి వైకుంఠపూర్ ఆర్చ్ దగ్గర రాపిడో ఆటోలో ప్రయాణిస్తున్న యువతిపై ఓ వ్యక్తి ఆటో ఎక్కి కత్తితో యువతిపై దాడి చేశాడు. అనంతరం ఆ వ్యక్తి పారిపోగా స్థానికులు గాయపడిన యువతిని దగ్గరలో ఉన్న పంచాయతీ ఆరోగ్య కేంద్రం వద్ద ప్రథమ చికిత్స అందజేసి అనంతరం అదే ఆటోలో రియో ఆసుపత్రికి తరలించారు. యూనివర్సిటీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. వైకుంఠపురం ఆర్చ్ ఉంది కదా, అక్కడ బుక్ చేసుకుని ఎక్కిన ర్యాపిడో ఎక్కించుకొని వచ్చాడు. ఆయన వెనకాల వచ్చి ఓవర్టేక్ చేసుకొచ్చి ఆటో కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఆపించాడు. ఆపించేసి కూడా ఒక ఆమెను దిగమని చెప్పాడు. బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి, నగలు ఉన్నాయని చెప్పేసి లోపల ఎక్కినాడు. లోపల ఎక్కగానే కత్తింది, లోపల 2-3 డబ్బులు వేసాడు. నేను చేపట్టుకున్నప్పటికీ ఆమె ఇచ్చుకుని దూకేసింది, మళ్ళీ చేసింది. అప్పుడు వదల ఆయన లోపల పోయి ఆ పక్క చేతి మీద, కాలు మీద, మెడ మీద వేసాడు. హాస్పిటల్లో కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని కేంద్ర ఎలక్షన్ కమిషనర్ కార్యదర్శి నవీన్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణినాయుడు, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, కాణిపాకం ఎస్ఐ ఐరాల ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐరాల మండలం చిత్తూరు నగరంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించి అక్కడ సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ
డిజిటలైజేషన్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లాధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి నవీన్ కుమార్ సెక్రటరీ గారు చిత్తూరు జిల్లాలో ప్రకటన చేస్తున్నారు. సో ఎస్ఐఆర్ సంబంధించి ఇది ప్రకటన. ఎస్ఐఆర్ ఎట్లా జరుగుతుంది, ఎస్ఐఆర్లో ఎంత డిసిషన్ అయింది, ఎస్ఐఆర్లో ఇప్పుడు పని ఎంత పెండింగ్, ఎస్ఐఆర్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి, ఎస్ఐఆర్లో డిసిషన్ క్వాలిటీ ఏమిటి, సో అన్నీ చూస్తున్నారు. సో ఈ సందర్భంగా ఇక్కడ పూతలపట్టుకు ఐరాల మండలంలో బూత్ నెంబర్ 12 సంబంధించి బిఏలతో ఇంట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక బిఏలో వెళ్తున్నారు. తర్వాత అర్బన్ ఏరియాలో కూడా ప్రకటన ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు చూస్తే 97% వరకు ఎస్ఐఆర్ కంప్లీట్ అయింది. ఒక 40,000 వరకు ఫామ్స్ పెండింగ్ ఉన్నాయి. దీంట్లో కొన్ని డిసైడ్ చేయగలుగుతాము, కొన్ని డిసైడ్ చేయలేము. ఈ 3% ఫామ్ కూడా రేపు ఆఫ్టర్నూన్ అలా కంప్లీట్ చేయడం జరుగుతుంది. నేను ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికి ఏమైనా ఎస్ఐఆర్ ఫామ్ సంబంధించి ఇష్యూస్ ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే, క్లారిఫికేషన్స్ కావాలంటే వాళ్ళు కన్సర్న్ బిఎల్ఎస్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. చాలా ట్రాన్స్పరెంట్గా ఈ పని చేయడం జరిగింది. అటువంటి మిస్టేక్స్, అటువంటి కంప్లైంట్స్ ఎక్కడ చోట నుంచి రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ 2 days కూడా ఏమేమి పెండింగ్ పని ఉంటే కంప్లీట్ చేసేసి కమిషన్కి లోపల రిపోర్ట్ పంపిస్తాము. ప్రతి బిఏల్లో కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏమేమి అన్కలెక్టబుల్ ఫామ్స్ అంటే డెత్స్ కానీ, పర్మనెంట్ మైగ్రేషన్ కానీ, షిఫ్టెడ్ కానీ, వేరే చోట ఎన్రోల్ అన్ని డీటెయిల్స్ పొలిటికల్ పార్టీస్తో వాళ్ళు షేర్ చేస్తారు, రేటింగ్లో పంపిస్తారు. సో దట్ పని ట్రాన్స్పరెంట్గా పూర్తి చేయడం. సార్ ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా డెత్స్ మొత్తం చెక్ చేశారు. రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంది, ఆన్లైన్ అప్డేట్ అయిందా లేదా, వాళ్ళు చాలా బాగా పని చేశారు. నీట్గా క్లీన్గా అన్ని ఫామ్స్ పెట్టారు. రిజిస్ట్రేషన్ సంబంధించి అన్ని ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు కలెక్ట్ చేయలేకపోతున్నానో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మొత్తం ఎక్స్పీరియన్స్ కాబట్టి మొత్తం వాళ్ళ డౌట్స్ క్లియర్ అయ్యారు. కాణిపాకం శ్రీ స్వయంభువర సిద్ధి వినాయక దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల పూజ ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా ప్రదోషకాల పూజలు నిర్వహించడం ఆనవాయితీగా. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయ ప్రకారం మూల విరాట్ నందిని స్వామివారికి ఏకకాలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల కోసం భారీగా భక్తులు తరలి వచ్చారు. అగ్నిరీవమన్యో సర్వాః ప్రజిశోజయేమ శాంతా పృథివీ శివమంతరిగచ్చ పరస్తరం యద్ధ ప్రాచీరజాగంతోరో ప్రామర్త్య నివతో దేవ్యో ఉద్వతాః జ్యోతిషాబాద్ కర్మ బలే జుష్టాం దుర్గాం దేవీ యాయశయోః విశ్వా పశ్చాత్ భూమిమతో పురః యత్పురుష్య వర్ణంతమహస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వా గ్రీష్యతే లక్ష్మీ సపత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రం యజ్ఞాయ
गातुं यज्ञपतये रुन्धानासो अग्मन् अस्यस्तु क्षेमहि मगस्य राधशतं शवां वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय रामाय नमः श्वेतचामरभूषणाय नमः देवराजाय नमः। ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఆర్జీని పరిష్కరించాలని చిత్తూరు జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు కలెక్టరేట్ జేసీ రాజేంద్రన్, డిఆర్ఓ మోహన్ కుమార్ పలు సమస్యలపై వచ్చిన ప్రజల వద్ద నుంచి ఆర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని వాటిని సంబంధిత అధికారులకు అప్పచెప్పారు. సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఆర్జీకి అధికారులు జవాబుదారీతనం ఉండాలన్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఇందులో జాప్యం చేయడానికి వీల్లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్ట రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు అయూబ్ ఖాన్ శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపైన బస్ స్టాప్ సమీపంలో బైఠాయించి నిరసన కొనసాగించారు. రోడ్డు పనుల మధ్యలో నిలిచిపోవడంతో శనీశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయూబ్ ఖాన్ తెలిపారు. ఈ రోడ్డు దుస్థితి కారణంగా రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో రాకపోకలు కష్టంగా మారాయని, స్థానిక ప్రజలు, పాఠశాల విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఆర్ఎంబీ శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే పుంగమ్మ చెరువు కట్ట రోడ్డు పూర్తయ్యే వరకు తన శాంతియుత నిరాహార దీక్షను కొనసాగిస్తానని అయూబ్ ఖాన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులు, పట్టణ ప్రముఖులు త్రిమూర్తుల రెడ్డి, నాగరాజ, రాజా తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆ శనేశ్వరుని గుడి దగ్గర వెళ్ళి ఆ గుడి లోపల ఆ దుమ్ము ధూళి అంతా చూపించిన తర్వాత కూడా ఇంతవరకు స్పందన లేదు. మా ఇంట్లో ఏదైనా ఒక దుమ్ము ధూళితే కూలీలను పట్టి క్లీన్ చేసుకుంటాం, కానీ దేవుని యొక్క గుడిలో ఆ దుమ్ము ధూళి చేరుతా ఉంటే చెప్పిన తర్వాత కూడా అధికారులు పట్టించుకోకపోతే దీనికి బాధ్యులు ఎవరని చెప్పి నేను చెప్పడం. అలాగే ఒక పాఠశాల కూడా ఉంది. ఆ పాఠశాలలో 5వ తరగతి వరకు చిన్నపిల్లలు చదువుతూ ఉంటారు. దుమ్ము పోతుంది, వంట చేస్తారు, అదే తింటారు. సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్న తర్వాత కూడా అధికారులు స్పందించకపోవడం ఎంతవరకు సమంజసము? అలాగే నానాసాపేట్ రోడ్, హాస్పిటల్ పోయే రోడ్డు, డిగ్రీ కాలేజ్ పోయే రోడ్డు, ప్రతి విద్యార్థి అక్కడికి వెళ్తారు. ఆ రోడ్డు ఎంత దయనీయ పరిస్థితిలో ఉందంటే చెప్పలేము. ఆ రోడ్డు కూడా రెడీ చేయాలి, ఈ రోడ్డు కూడా రెడీ చేయాలి. ఎప్పుడు చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. భక్తులు సంచరించేటువంటి దారి ఆ పుంగనూరు కట్ట పక్కనే వందలాది ఇళ్లల్లో నివాసాలు ఉంటున్నారు చాలా మంది. ఆ దారికి పక్కనే ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి ఆలయాలు వెలిసి ఉన్నాయి. ఇటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాకి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ ముళబావల్ వెళ్లే దారి
గత 2.5, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా ఎంత ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ కుమార్ పరిశీలించారు. చిత్తూరు పట్టణ సమీపంలోని దొడ్డిపల్లి, గాయత్రీనగర్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న డిజిటలైజేషన్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓటర్ నమోదు సవరణలు, డేటా డిజిటలైజేషన్, దరఖాస్తుల పరిశీలన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ, డిజిటలైజేషన్ పనుల పురోగతిని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శికి వివరించారు. అనంతరం అధికారులు సంబంధిత రికార్డులు, సాంకేతిక విధానాలు అమలు తీరును ప్రదర్శించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా సీఎం చంద్రబాబు స్పష్టం. పోలవరం ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ జేఏసీ నిరసన. అర్ధరాత్రి పంటలు నష్టం చేస్తున్న ఒంటరి ఏనుగు. అగ్రకులస్తుల నుండి మా గ్రామానికి దారి కల్పించండి. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై యువకుడు కత్తితో దాడి. కాణిపాక స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషనర్ కార్యదర్శి నవీన్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.